మనని వదిలి వెళ్ళిపోయిన పూర్వీకుల తాలూకు ఫోటోలు ఏం చెయ్యాలి? పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అన్నాడు మా పెద్ద ఆయన ఆత్రేయ గారు. ఎంతమంది ఇళ్లల్లో తాతగారు ముత్తాతగారు వాళ్ళ ఫోటోలు మిగిలి ఉన్నాయి? మనకి లేవు. మన ఫోటోలు అయితే ఎక్కడెక్కడి దిక్కుమాలిన ఫోటోలు కూడా దాచుకుని ఆల్బంలో పెట్టుకుంటాం పనిగట్టుకుని. పెద్దవాళ్ళ ఫోటోలు సంవత్సరానికి ఒకసారి తద్దినాలకి వాడికి తీస్తుంటాం మనం. ఒక్క క్షణం ఆలోచించండి. మీ పెద్దలు మీ వంశంలో ఏదైనా గొప్ప పనులు చేశారనుకోండి, అలాంటి వాళ్ళ ఫోటోలు మీ ఇంట్లోనే కాదు, మీ బంధువులు అలాంటి పెద్దల ఫోటోలన్నీ తీసుకొచ్చి ఒక గ్యాలరీలా తయారు చేసి ఆ ఫోటోల కింద వాళ్ళు ఏం చేశారు, ఏం ఉద్యోగం చేశారు, లేదా ఏం చదివారు, ఇలాంటివి పెడితే తరువాతి తరాల వాళ్ళకి క్షేమం కలుగుతుంది. ఈ ప్రయత్నాన్ని నేను సుమారు ఒక 11 మంది పెద్దలకి, వాళ్ళు చాలా పెద్దలు వాళ్ళంతా కూడా, వాళ్ళ వెనకాల కొన్ని వేల మంది నడుస్తుంటారు, వాళ్ళకి చెప్పా, అయ్యా ఆంధ్రదేశంలో అంటే ఉభయ రాష్ట్రాల్లో కలిపి ఎందరెందరో మహానుభావులు పుణ్యాత్ములు 200 ఏళ్లుగా ఉన్నారండి. వాళ్ళు ఉపన్యాసకులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, మరొకళ్ళు. అలాంటి వాళ్ళవన్నీ తీసుకుని ఒక గ్యాలరీలా ఏర్పాటు చేసినట్టయితే తరువాతి తరానికి అది ఉపయోగిస్తుంది స్వామి అంటూ ధనవంతులకి, అధికారవంతులకి, అధికులైన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. చేయటంలే. కనీసం అడిగిన వాళ్ళైనా మీరు చేయాల్సిన పని ఏమిటంటే, మీ పెద్దల ఫోటోలకి తగిన గౌరవం ఇవ్వండి. సింహద్వారం దాటగానే గది లోపలే చుట్టుపక్కల జాగ్రత్తగా అరేంజ్ చేసి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, మీరు వస్తూ వెడుతూ ఒక అటుపక్క చూసినప్పుడు ఒక నమస్కారం పెట్టండి, వాళ్ళ క్షేమం కలుగుతుంది. లేదు, మీకు ఎప్పుడైనా ఒక కష్టం కలిగిందనుకోండి, ఆ హాల్లో కూర్చుని ఒక్కసారి మనం తలుచుకోండి. ఇలాంటిది ప్రతిమా నాటకం అని చెప్పి బాసుడిది ఉంటుంది. ఏమిటో తెలుసా? అది భరతుడు తిరిగి వస్తున్నాడు, అప్పటికి దశరథుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వస్తున్న టైంలో ఊరి చివర ఆగాడు, ఇంకా ముహూర్తం బాగులేదని. ఊరి చివర ఒక పెద్ద మహల్ ఉంది. ఆ మహల్లో ఏమున్నా తెలుసా? రాముడి కంటే ముందు 11 తరాల తాత ముత్తాతల శిలా విగ్రహాలన్నీ ఉన్నాయి. అవి ఏమిటి? వీళ్ళంటే ముందు పరిపాలన చేసి వెళ్ళిపోయిన వాళ్ళ విగ్రహాలు. భరతుడు చూస్తుండగా అక్కడ దశరథుడి విగ్రహం కూడా కనిపించింది. గుండె బేజారెత్తింది. అంటే దశరథుడు వెళ్ళిపోయాడు గుర్తనమాట. చాలా అద్భుతమైన గాథ అది. ఆ ప్రతిమా నాటకంలో అది ఎందుకు? మన పూర్వీకులను మనం జ్ఞాపకం చేసుకుని ఇవాళ గాంధీ గారిని, నెహ్రూ గారిని, లాల్ బహదూర్ శాస్త్రి వీళ్ళందరూ ఫోటోలు పెట్టుకుంటున్నాం. చిన్నపిల్లలకి అర్థం కాకపోయినా దాంట్లో బొమ్మల పుస్తకాలు వేసేస్తుంటారు. ఎందుకని? వాళ్ళంతా చేసిన సేవలు మనం అనుభవిస్తున్నాం. అందుకని వాళ్ళ ఫోటోలకి తగిన గౌరవం ఇవ్వండి. మీ ఇంట్లో గ్యాలరీలా లేదనుకోండి, లక్షలు పెట్టుకోవాలి గ్యాలరీ అంటే, అక్కర్లేదు. వాటిని ఆల్బంలా పెట్టి చిన్నపిల్లలుంటే ఎప్పుడైనా వాళ్ళకి చూపించి, ఇది మా తాతగారురా అంటే నీ ముత్తాతగారు అవుతారా, మా ముత్తాతగారు ఉండేవాడురా, ఆయన ఇలాగరా చెప్తే ఒక ప్రేరణ కలుగుతుంది. ఇప్పట్లో ఒక 15 మంది ఉపన్యాసకులు ఉన్నారు, అద్భుతమైన వాళ్ళు. వాళ్ళందరూ కూడా వాళ్ళ తాత ముత్తాతను జ్ఞాపకం చేసుకుంటారు. అలాంటిది అంచేత పోయిన వాళ్ళ ఫోటోలు అవతల పారేయకండి. మీకు ఎవడో డాక్టరేట్ ఇచ్చాడు వైస్ ఛాన్సలర్, ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం. లేదా నీకేదో చటుక్కుని ఓ బిరుదు వచ్చింది, అక్కడ చెప్పుల్లో కాళ్ళెట్టుకుని స్టేజీ మీదకి వస్తారు, దేవుడి దండం పెట్టుకున్నాను, అలాంటి వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు చూపించుకోవడానికి పాపం. కానీ మీ వంశానికి ఇంతటి చేసిన వాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళ ఫోటోలు అట్టే పెట్టుకోక్కలేదా, దాచుకోక్కలేదా, వాళ్ళని తలుచుకోక్కలేదా? గుర్తుపెట్టుకోండి, ఇలాంటి గాథలు పురాణాల్లో చాలా ఉన్నాయండి. ఆఖరికి ఘటోద్గజుడు సహదేవుడిది కలిసి దక్షిణాదికి వెడుతుంటే లంకానగరం వెళ్ళాట. అక్కడ విభీషణుడు చూసి, నిన్ను ఎక్కడో చూశానయ్యా అన్నట్ట. నేను మీకు తెలియదు అండి, మా పెద్దనాన్నగారు మీకు బాగా తెలుసున్నట్ట. ఆ పెద్ద మనిషి ఎవరు? పెద్దనాన్నగారు హనుమంతుడు. అదేమిటి అన్నాడు. అప్పుడు హనుమంతుల వారండి, ఇప్పుడు మా పెద్దనాన్నగారు భీమసేనుడు అండి. ఓ అలా సంబరపడ్డాడు. ఈ కథలు ఉంటాయి. ఈ కథలకు అంతరార్థం ఏమిటి? వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనము తలుచుకోవాలి, వాళ్ళ మంచిని 10 మందికి చెప్పాలి, మనకి ప్రేరణ కలగాలి.
అంచేత ఆ ఫోటోలు ప్రవహించే నీళ్ళలో పారేస్తున్నామండి, దేవుడి గుళ్ళో పెట్టేసామండి, అవతల పారేసాం, భోగి మంటల్లో పారేసాం అంటుంటారు చాలామంది. అది చాలా తప్పు. ఇవాళ నువ్వు వాళ్ళకి చేసిందే నీకు నీ తర్వాత వాళ్ళు చేస్తారు. నిన్నెవడూ గుర్తుపెట్టుకోడు. ఎంచేత నువ్వు ఇచ్చిన ఆస్తి మాత్రం వాడు శుభ్రంగా తింటాడు, నీ ఫోటో మాత్రం అవతల పారేస్తాడు. గుర్తుపెట్టుకోండి. కొంచెం ప్రశ్నకి సమాధానం కొంచెం కటుగా వచ్చింది, తప్పదమ్మా. అంచేత పాతకాలం అంతా కూడా ఈ భవిష్యత్తుకి పునాది అవుతుంది. గుర్తుపెట్టుకోండి. స్వస్తి.